హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. కన్నీకి నాకు ఫీవర్ ఉంది, అందుకే ఈ రోజు లేట్ గా వీడియో అప్లోడ్ అవుతుంది. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వలేను మార్నింగ్ నుంచి. ఇప్పుడు ఇస్తున్నాను. నైట్ 9 అవుతుంది. మిస్ అవ్వకూడదు బాగోపోయినా అని చెప్పి వీడియోస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నా. ఇంకా కన్నీకి ఇప్పుడే కొంచెం బెటర్ గా ఉంది, ఫీవర్ తగ్గింది. ఇది బాసరా వ్లాగ్ ఎవరైనా చూసుంటే, ఇది బాసరా నుంచి హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్లో 2 days ఉండి చీరాలు వెళ్ళాము. ఇక్కడ మేము కొన్ని రోజులకి ఉన్నాక రెస్టారెంట్కి వెళ్ళాము అనమాట. డేట్ నైట్ అనమాట. పెట్టాను కదా తమ్నేల్. ఇంకా మేము తినడానికి బయటకు వచ్చామో లేదో, తినడానికే కదా హాస్పిటల్కి అప్పుడు నాకు ఐ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి వీడియో షార్ట్ అప్లోడ్ చేశాను కదా, దానికి బయటకు వచ్చామో లేదో వర్షం వచ్చింది. అందుకని పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళాము, అది క్లోజ్ ఉంది. క్లోజ్ ఉండేసరికి ఇంకా ఇక్కడికి తినడానికని వచ్చాము. ఎక్కడికి వెళ్దామని చూస్తున్నాము. అభిరుచికి వెళ్దామని డిసైడ్ అయ్యాము లాస్ట్కి. అక్కడ అభిరుచి బిర్యానీ చాలా బాగుంటుంది, చీరాల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా అక్కడ వర్షం వస్తుందని అక్కడే ఆగాం పెట్రోల్ బంక్లో. ఆ కన్నయ్య అయితే వర్షం వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. అప్పటికి ఇంకా కొంచెం మంచిగా మాట్లాడతాడు, క్యూట్గా. వర్షం చూడలేదు కదా ఎక్కువ కన్నయ్య, అందుకనే ఎగ్జైట్ అవుతున్నాడు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. మేము బిర్యానీ ఫుల్గా తినేసి ఇంటికి వెళ్ళి ఫుల్గా గేమ్స్ ఆడాము, చాలా బాగుండిద్ది. కానీ ఎక్కువ వీడియో చేయలేదు, నాకు అది బాధ అనిపించింది. కానీ ఇంకేం చేస్తాం చెప్పండి. అప్పుడే నాకు అసలు కంటిన్యూ చేస్తానా అన్నట్టు అనిపించింది యూట్యూబ్, కానీ కంటిన్యూ చేస్తున్నా. ఇక్కడ ఇంకా వెళ్తున్నాము అభిరుచికి. చాలా బాగుంటుంది ఇక్కడ టేస్ట్. నాకు స్టార్టింగ్లో ఒకసారి ప్రాన్స్ బిర్యానీ తిన్నాను, చాలా నచ్చింది నాకు ఇక్కడ ఫేవరెట్ ప్రాన్స్ బిర్యానీ. ఇంకా ఈరోజు మేము నాన్ వెజ్ తినట్లేదు, ఎందుకంటే మేము నెక్స్ట్ తిరుపతి వెళ్ళాలని చెప్పి నార్మల్గా వెజ్జే తిన్నాము. ఎంట్రన్స్ ఇలా ఉండిద్ది, పైకి వెళ్ళాలి మనము. ఫ్యామిలీ సిట్టింగ్ ఉంటుంది, ఏసీ రూమ్ ఉంటుంది, చాలా బాగుండిద్ది ఇక్కడ. ఇలా వెళ్ళంగానే ఎక్వేరింగ్ అనిపించింది కదా, ఇంకా అక్కడ ఆగాము. కన్నయ్య చూస్తున్నాడు ఫిషెస్ అన్నీ, భయపడుతున్నాడు ఫస్ట్ టైం ఇక్కడ చూడడం అక్వేరియం. కొంచెం వచ్చాక ఇంకా చూసి ముట్టుకోవడానికి భయపడుతున్నాడు అనమాట. ఇంకా నేను భయపెట్టకుండా ఇలా నేను పెట్టేసరికి ఆయన భయపడకుండా చూస్తున్నాడు. బాగుంది అక్వేరియం పెద్దగా. ఇంకా బయట సిట్టింగ్ కూడా ఉంటుంది. అప్పుడు వర్షం పడుతుందని ఇంకా మేము లోపలికి వచ్చినాం. నార్మల్గా బయటే కూర్చుందాం అనుకున్నాము. ఇంకా మేము వెళ్తున్నాము. రూమ్ ఇక్కడ ఏసీ రూమ్ అనమాట. అందరు జనాలు ఎక్కువ ఉన్నారు ఆ రోజు. మేము అనవసరంగా ఈ టైంలో ఏంటి ఇంతమంది ఉన్నారు అనిపించింది. ఈ పార్సల్ తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకెందుకులే తినేద్దాం అనుకున్నాం. బయట ఇలా ఉంటుంది లుక్ అంతా. ఇదంతా బాగుంటుంది బయట కూర్చొని తింటే సిట్టింగ్. కానీ ఆ టైంలో వర్షం పడి ఆగింది కాబట్టి ఇంకా మేము తినేటప్పుడు ఎండలేటప్పుడు అయితే ఇంకా ఫుల్ పడింది. ఇప్పుడు ఇలా ఉంది. మేము బయటకు వచ్చేసరికి ఫుల్ వాటర్ నిండిపోయింది అసలు. అప్పుడు వీడియో చేయలేదు నేను. ఇంకా ఇలా లోపలికి వెళ్ళాము. నేను అటు ఇటు పెట్టినట్టున్న వీడియో. ఇంకా ఇక్కడ చాలా బాగుంది. మేమైతే ఫస్ట్ టైం పన్నీర్ బిర్యానీ ట్రై చేస్తున్నాం ఈరోజు. పన్నీర్ 65 బిర్యానీ ఏదో ఉంటుంది, అది ట్రై చేస్తున్నాము. బాగుంది. ఆల్రెడీ ఒకసారి పార్సల్ తీసుకొచ్చారు, అందుకే నాకు బాగా నచ్చి ఇక్కడ తింటున్నాం మళ్ళీ. మాకు కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే భలే భయం అసలు. ఏదైతే మంచిగా ఉంటుందని తీసుకుంటామో అదే అప్పుడు బిస్కెట్ అయిద్ది, హ్యాండ్ ఇచ్చిద్ది అనమాట. అస్సలు తినలేము. మంచిగా తిందాం అనుకున్నప్పుడే అలా అవుతాయి, అందుకే బయటికి వెళ్ళినప్పుడు భయం వేస్తుంది. అందుకనే ఏది నచ్చిందో అదే ఆర్డర్ పెట్టాము. ఇంకా కన్నయ్యకి కూడా నాన్ వెజ్ పెట్టాము కదా, ఇంకా కన్నయ్యకి కూడా ఓన్గా తినడం నేర్పిస్తున్నాం అనమాట. బయటకు వచ్చినప్పుడు కూడా మనమే తినిపించడం ఎందుకు అన్నట్టు నేను ఫస్ట్ నుంచి నేర్పిస్తున్నా. ఆయనే తినాలని చెప్పి ప్లేట్ ఇచ్చాము. అప్పటిలోపు అన్ని ప్లేట్ తుడుచుకోవటము అవన్నీ మమ్మల్ని చూసి కాపీ చేస్తున్నాడు. ఇంకా ఆర్డర్ వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి గ్లాసెస్తో గేమ్స్ ఆడుతున్నాడు అనమాట. అవి కలెక్ట్ చేయటము, ప్లేట్లో పెట్టడము, అలా గేమ్స్ ఆడుతూ ఉన్నాడు. నేను కూడా బోర్ కొట్టకుండా అలా ఆడిస్తూ ఉన్నాను అనమాట. ఇలా టిఫిన్స్లో ఉన్న వాళ్ళతో ఇలా మనకి లీవ్కి వచ్చినప్పుడే కుదురుతుంది అనమాట. ఇలా బయటికి రావడం, తిరగడము. నార్మల్గా అయితే వాళ్ళు డ్యూటీలోనే ఉంటారు. అక్కడ కూడా ఎక్కడైతే డ్యూటీ పడుతుందో, అంటే ఎక్కడైతే జాబ్ మేము ట్రాన్స్ఫర్ అవుతామో ఆ ఏరియాని బట్టి తిరగడానికి ఉండదా అన్నట్టు ఉంటుందన్నమాట. ఇప్పుడు మేము ఉండేది ఆగ్రాలో కాబట్టి ఆగ్రాలో కొంచెం తిరగడానికి ఉంది, కానీ అక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. అలా ఏరియాని బట్టి ఉంటుంది అనమాట. బాగానే ఉంటుంది ఆగ్రా. ఇంతకుముందు మేము కాశ్మీర్లో అయితే బయటికి వచ్చేవాళ్ళం కాదు. ఇలాగా ఎప్పుడో నాకు హాస్పిటల్కి వెళ్ళాలి అన్నప్పుడే బయటకు వచ్చేవాళ్ళం. నేను కాశ్మీర్ సిరీస్ కూడా ఒకసారి చేద్దాం అనుకుంటున్నా. ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. తెలుస్తుంది కదా అందరికీ కాశ్మీర్ ఎలా ఉంటుందని చెప్పి. ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు కదా, అలానే చేద్దాం అనుకుంటున్నాను. నేను చాలా మిస్ అవుతాను కాశ్మీర్ని అసలు.
ఇప్పుడు కాశ్మీర్లో అయితే ఫుల్ స్నో ఉంటుంది. ఇది కరెక్ట్ టైం అనమాట విజిట్ చేయడానికి. ఇది ఈ టైంలో వెళ్తే తట్టుకోలేరు అన్న వాళ్ళు, అంటే చలికి ఎక్కువ తట్టుకోగలిగిన వాళ్ళు ఈ టైంలో వెళ్ళొచ్చు. మామూలుగా అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అయితే కరెక్ట్ టైం ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు అందరూ ధైర్యం చేయరు వెళ్ళడానికి అని నేను అనుకుంటున్నా. ఎందుకో మనకు తెలిసిందే కదా. నా వ్లాగ్ని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా మంచి కంటెంట్ ఉంటుంది. నేను బ్యూటీ రిలేటెడ్వి అవన్నీ ఇంకా స్టార్ట్ చేయలేదు, కొత్త కదా. ఇంకా నేను అన్నీ ఇప్పుడు వర్క్ నేర్చుకుంటున్నాను, చాలా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఆర్డర్ వచ్చేసింది కదా, ఇదే అనమాట పన్నీర్ 65 బిర్యానీ. చాలా బాగుంది టేస్ట్, మాకు డిసప్పాయింట్ అవ్వలేదు. నాన్ వెజ్ తినకపోయినా చాలా బాగుండింది. ఇక్కడ ఏమైందంటే ఈ రెస్టారెంట్ లో మేము పార్సల్ తీసుకెళ్తే డబుల్ క్వాంటిటీ వస్తుంది, ఇక్కడ తిన్నందుకు క్వాంటిటీ తక్కువ అనిపించింది మాకు. మా కన్నయ్యకి అయితే బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను డెలివరీ టైంలో కూడా, నాకు డెలివరీ అయ్యే ముందు లాస్ట్ నాకు క్రేవింగ్స్ ప్రాన్స్ బిర్యానీ తినాలనిపించింది. అసలు అంతా బయటకు వచ్చాక కన్నయ్యకి కూడా బిర్యానీయే తెలియదు. మేము ఎప్పుడు తినిపించకపోయినా బిర్యానీ అడుగుతూ ఉంటాడు. నాన్ వెజ్ పెట్టలేదు ఇంకా మా కన్నయ్యకి. ఇంకా వెళ్ళేటప్పుడు చూసారా ఎంత వర్షము, తడుస్తూనే ఉన్నాం. కన్నయ్యకి నేను చున్నీ కప్పేశాను, అదేమో జాలి చున్నీ, వెళ్ళేలోపు తడుస్తాం అనుకున్నాం. ఫాస్ట్గా తీసుకెళ్ళాను. ఇంకా ఇంటికి వచ్చేసాక ఇంక ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఇంక కన్నయ్య ఇంటికి వచ్చి కాసేపు కార్తో ఆడుకున్నాడు. అలా ఆడి ఆ కార్ పని కూడా అవగొట్టారు. అది 800 పెట్టి తీసుకున్నాడు. నేను వద్దన్నా సరే ఇంకొన్ని రోజుల తర్వాత ఆయనకి ఆడడం వస్తుంది, అప్పుడు తీద్దామంటే వినకుండా ఓపెన్ చేశారు. దాన్ని షెడ్ ఎక్కించాడు అనమాట. అయిపోయింది దాని పని. ఇప్పుడు అది ఎందుకు పనికిరాదు, దాని వీలు ఇరిగిపోయింది. పిల్లలందరూ కలిసి ఆడారు. అట్లా నొక్కడం రాదు కదా వాళ్ళకి, ఇప్పుడు ఏం తెలుస్తుంది. మా ఆయన ఏమో చెప్తే వినలేదు, తీసేసరికి అది పాడైపోయింది. ఇప్పుడు ఎందుకు పనికిరావు, 800 వేస్ట్ అనమాట. ఆయన ఎగ్జైట్మెంట్ చూడడానికి ఆయన కొన్నాడు అనమాట. ఏ టైంలో ఏది కొనాలో వాళ్ళకి తెలీదు, మనం చెప్తే వినరు. ఇంక ఇక్కడ గేమ్స్ ఆడుతున్నాము. ఇక్కడ చూసారు, ఇక్కడ చూడండి మీరు కామెడీ. కొట్టంగానే దొరికిపోయాడు ఆటలో. ఇంకా ఇక్కడ మేము కుస్తీ, దీన్ని ఏమంటారో మాకు తెలీదు, నేనే గెలిచా ఈ గేమ్లో. చాలాసేపు ట్రై చేశాడు, ఓడిపోయాడు. ఇంకా నేనే గెలిచాను. ఎప్పుడైనా ఆడవాళ్ళదే కదా గెలుపు, లాస్ట్కి మగవాళ్ళు ఎంత ఫైట్ చేసినా మనమే గెలుస్తాం. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇస్తాను, మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వరు. బాయ్.